అది విలువల గల దేశ భద్రతకు సంబంధించి మీరు ఏదన్నా మీరు చేయొచ్చు. దేశ భద్రతకు సంబంధించి ఏదన్నా ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా ప్రజలను కాపాడటానికి, లేదంటే ప్రజా సమస్యలను గుర్తించి దాని మీద చేయడానికి ఉంటాయి. కానీ ప్రజల యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి తాత్కాలిక టీఆర్పీ రేటింగ్ల కోసం పనిచేసే కొన్ని మీడియా సంస్థలకు మీరేం చెప్తారు? ఖచ్చితంగా స్వయం నియంత్రణ పాటించాలి. అట్లాంటి పని చేయకూడదు. అట్లాంటి వాటిని ప్రేక్షకులు అంటే వ్యూవర్స్ కూడా చూడకూడదు. చూడకుండా వ్యూస్ రాకపోతే వాళ్ళు కూడా చేయరు. కానీ మనిషి సహజ లక్షణం, మంచి కన్నా చెడు నెగిటివ్ ఎక్కువ అట్రాక్షన్ కలిగిస్తుంది. అట్లాంటివి చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళ విషయంలో కూడా ఇప్పుడు మధ్యకాలంలో ప్రైవసీకి సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా పెట్టాలని కూడా ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. అంటే వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకోవద్దు. ముఖ్యంగా మనకు చూస్తే మన కన్నడ సినిమా రంగంలో ఎవరు పడితే వాళ్ళు వార్తలు రాయడానికి కానీ ఎవరు పడితే వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు లేదు. అక్కడ ఛాంబర్ చెప్పినదే అక్కడ నడుస్తూ ఉంటుంది. అట్లాగే తెలుగులో మాత్రం అలా లేదు. వ్యక్తిగత విషయాలు వాళ్ళు ఎక్కడ ఏం చేశారో, పర్సనల్ వాళ్ళ భార్య ఏం చేసింది, వాళ్ళ బెడ్రూమ్లో ఏం చేసింది అని తమ్ముళ్ళు పెట్టేసి స్టోరీలు చేస్తూ ఉన్నారు. వీటి మీద సమగ్రమైన రూల్స్ చేసి వాళ్ళని బాధ్యులు చేస్తూ సెక్షన్స్ రావాలి. అప్పుడు మాత్రమే కొంచెం కంట్రోల్ అవుతాయి. ఈ మధ్యకాలంలో ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా తెలుగు మన మా అసోసియేషన్ విష్ణు వాళ్ళు కానీ చిరంజీవి వాళ్ళు కూడా కొంచెం అటెన్షన్ తీసుకున్నారు ఈ విషయంలో. ఎవరైతే చేస్తున్నారో ఆ ఛానల్ మీద చర్యలు తీసుకున్నారు. శాటిలైట్ ఛానల్ అయితే శాటిలైట్ ఛానల్. ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, ఇంకొక ప్రశ్న కూడా ఉద్భవించేది. మీడియా సంస్థను పక్కన పెడితే కొంతమంది సినీ తారులు రకరకాలుగా హావభావాలు ఇస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్టు కొన్ని పార్టీలకు వెళ్ళి చిందులు వేస్తూ వాళ్ళు చేసిన తప్పిదాల వలన ఎందుకంటే ఈ రోజున సినిమా అనేది ప్రజల్ని వేరువేరుగా చూడలేని పరిస్థితి. వాళ్ళని రోల్ మోడల్గా తీసుకునే ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటారా కొంతమందిని? ఖచ్చితంగా అండి. మా యూనియన్ తోటి కూడా మేము డిజిటల్ రంగంలో ఉన్నాం కాబట్టి మా అసోసియేషన్ తరఫున శివబాలాజీ గారు ఇంటరాక్ట్ అయినప్పుడు మేము ఇదే చెప్పాం. మాలో తప్పులు ఉన్నాయి, మీ అందరం కూడా 100% కరెక్ట్ అని ఛానల్స్ వాళ్ళందరూ కరెక్ట్ అని చెప్పండి. మనలో కొందరు తప్పుడు వార్తలు మన బంగారం మంచిదైతే ఇదే ప్రశ్న శివబాలాజీ గారికి కూడా నేను డైరెక్ట్ అడిగాను. ఆయన కూడా ఇదే అన్నాడు. మీకు మీరుగా ప్లాట్ఫామ్కి వచ్చేసి మీ విషయాలన్నీ షేర్ చేస్తూ ఉన్నారు. మీరు ఏది ముఖ్యంగా సమంత పెళ్లి విషయంలో విషయాలు వచ్చినా కూడా పర్సనల్ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే మీరు కదా పెళ్లి కుదిరిన కాంచి ప్రతిదీ అప్డేట్ చేస్తూ, నిహారిక విషయంలో పెళ్లి విషయంలో కూడా ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఈరోజు బట్టలు కొన్నాం, ఈరోజు చెప్పులు కొన్నాం, ఈరోజు మేకప్ కొంటున్నాం, హ్యాంగింగ్స్ కొన్నాం, మీరేం కొన్నారో ప్రజలకు ఏమవసరం మీరు షేర్ చేసుకుంటున్నారు. మీ వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటున్నారు. నేను ఆ రోజు ఉన్నప్పుడు నన్ను ఇట్లా ఆయన అణగదొక్కాడు, ఈయన తిట్టాడు, ఈమె ఎట్లా తిట్టింది కానీ మీరు చెప్తున్నారు కదా. మీరు మీ విషయాన్ని బండారం బయట బజార్లో ఆరబెట్టుకొని వాళ్ళేదో రాశారు వీళ్ళెవరో రాశారు అంటే నిప్పు లేనిది పొగ పుట్టదు. ముందు మీ వంతకి సెల్ఫ్ డిస్ట్రక్షన్ పెట్టుకోండి అంటే అదే అన్నారు. అతను కూడా బాలాజీ గారు కూడా ఏమన్నారంటే మేము కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పుకున్నాం. ఎవరు పడితే వాళ్ళు మీడియాకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చాడు వాగడానికి వీల్లేదు. ఏదన్నా వాగితే అది అభ్యంతరకరమై చిలికి కాని వాళ్ళైతే మాత్రం మా అసోసియేషన్ తరపు నుంచి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు వాక్ స్వాతంత్రం అనేది మనకు ఒకటి ఉంది. దాని గురించి కూడా రేపొద్దున మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మాట్లాడే అర్హత కూడా లేదా అని మాట్లాడేది కూడా మళ్ళీ మీలో మీరు కొట్టుకునే అవకాశాలు కూడా లేకపోతే అంటే అదే సార్. ఇప్పుడు హక్కులు ఎలాంటిదో బాధ్యతలు ఉంటాయి. హక్కు అడిగేవాడు బాధ్యత నిర్వర్తించినాక హక్కులు అడగాలి. అలాగే భావస్వేచ్ఛ అని మాట్లాడాడు, మనోభావాలు అడిగేవాడు భావస్వేచ్ఛను పట్టించుకోవాలి. భావస్వేచ్ఛను పడిగేవాడు మనోభావాలు కూడా. భావస్వేచ్ఛ అంటే ఎలాంటిదంటే ఆ స్వేచ్ఛ తనకు తాను దండించుకొని కొట్టుకొని చెప్పుకునేలా ఉండకూడదు. స్వేచ్ఛ లిమిట్ ఉండాలి. ఇతర వారి మనోభావాలు దెబ్బతినఒకటి ఉండాలి, లిమిట్లో ఉండాలి. అట్లా అని చెప్పి ప్రతి విషయాన్ని మనోభావాల విషయాల్లో వాళ్ళు తీసుకురావడం కూడా తప్పు. ఏది జరిగినా ఈ మధ్య మనం చూస్తుంటాం. ఖాళీ సామెత వాడినా కూడా చాలా మంది మనోభావాలు దెబ్బతినే అని చెప్పి రాద్ధాంతం చేస్తూ ఉంటుంటారు. ఇట్లా జరిగిన సందర్భాలు ఉంటాయి. అంటే భావస్వేచ్ఛ పేరు మీద దుర్వినియోగం చేయొద్దు, మనోభావాలు దెబ్బతినాయని చెప్పి ప్రతిసారి మీడియా మీద ఆరుపోసుకోవద్దు. శ్రవణ్ కుమార్ గారు, ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మోహన్ బాబు గారు ఇప్పటి నుంచి అయినా కొంచెం కొన్ని పద్ధతులు పాటిస్తూ బయటకు వచ్చినప్పుడు మీడియా వాళ్ళ మీద నోరు పారేసుకోవటం, లేదంటే చేయి చేసుకోవటం వంటి వాటికి దూరంగా ఉండాలన్నా, లేదంటే ఒక గుణపాఠం నేర్చుకోవాలన్నా అతనికి ముందు క్షమాపణ చెప్తే సరిపోతుందా? శిక్ష కూడా పడే అవకాశం ఉందంటారా? పడుతుందా? ఏమంటారు అసలు జరగబోయేది? వాస్తవానికి అయితే మోహన్ బాబు గారు సాధ్యమంత రిటైర్ అయ్యాడని చెప్పారు. అంటే యాక్టివిటీస్ భాగాల్లో సినిమాల్లో చాలా తగ్గిపోయాడు. ఎలాంటి యాక్టివిటీస్ ఏం లేవు, చాలా తగ్గి ఉన్నాడు. ఇక నుంచి కూడా కుటుంబ విషయాల్లో మాత్రమే శ్రద్ధ పెట్టేసి పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉండాలి. అది నేను చెప్పే అంత సలహా కాదు. అయితే మనకు బయటికి కనిపించేది ఏమిటంటే ఈ తనకు సెల్ఫ్ డిక్లేర్గా చేసుకుంటున్నాడు. నేనేదో క్రమశిక్షణ, నేనే లెజెండరీ, నేనే హీరోని, ఎన్టీ రామారావు తర్వాత నా అంత గొప్పోడే లేడు అని బహిరంగంగా
సాటి నటులు స్టేజ్ మీద ఉన్నప్పుడు స్టేరీ చేసుకునే అది ఆత్మవిశ్వాసం అహంకారం అనేది ఆయనకు పెట్టుకోవాల్సిన పేరు ఎట్లా అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు వాటి కోడ్ చేయాల్సి వస్తుంది అంటే వాటి పర్యవసానమే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరిగి ఇప్పుడు జర్నలిస్ట్ మీద దాడి చేశారు. ఖచ్చితంగా దాడి చేసిన మోహన్ బాబు క్షమాపణ చెప్తే సరిపోదు, క్షమాపణ చెప్పాలి, దాంతోగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ కేసుని రాజీవ్ వైపు తీసుకెళ్లడం మాత్రం ధర్మం కాదు. ఖచ్చితంగా అంత కెమెరాల సాక్షిగా వీడియోల సాక్షిగా దాడి చేసి అతన్ని గాయపడేలా చేసినటువంటి ఈ చర్యని ఏదో రాజీ మార్గంలో నెట్టడం మాత్రం ధర్మం కాదు. ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలాంటి శిక్షలు భవిష్యత్తులో ఇంకెవరికి జరిగినా కూడా భయపడాలి. రైట్. ఏది ఏవైనప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడాలి అని చెప్పి జర్నలిస్టులు అందరూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే దీన్ని రాజీవ్ వైపు తీసుకువెళితే ఇదే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా దానికి సంబంధించి చెప్పండి. అదే గతంలో మనం చాలాసార్లు చూడాలి, రేపు జరిగిన వారికి నష్టపరిహారం అనేది చెప్పి అంటే ఆ రేపుకు విలువ ఎట్లా కడుతున్నారు అనేది కాకుండా అట్లా ఈ దాడి మీడియా మీద దాడి చేసి మళ్ళీ రాజీ మార్గం చేస్తే మాత్రం దాంతో సమానంగా పోల్చాల్సి వస్తుంది. అట్లాంటిది పునరావృతం కావద్దని నా రిక్వెస్ట్. రైట్.